హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షూ కిచెన్. ఇవాళ మనం ఈ వీడియోలో జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా జున్నుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. చాలా సింపుల్గా టేస్టీగా జున్నుని చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఇది. పక్కా కొలతలతోటి జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో జున్ను. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్స్ దాకా నార్మల్ మిల్క్ని తీసుకుంటున్నామండి. సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు జున్ను పాలు తీసుకుంటున్నాం. సో జున్ను పాలు ఇవి మొదటి రోజు జున్ను పాలకి నేను ఇక్కడ 2 కప్స్ దాకా నార్మల్ పాలని యాడ్ చేశాను. సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలండి, తురిమిన బెల్లం. ఈ బెల్లం అంతా పాలల్లో మంచిగా కరిగేదాకా దీన్ని కలుపుకుంటూ కరిగించుకోవాలండి. బెల్లం అదంతా కరిగి పాలల్లో ఇలా కలిసిపోవాలి. చూస్తున్నారు కదండి, బెల్లము మంచిగా పాలలో కరిగిపోయి కలిసిపోయింది. సో ఇప్పుడు ఇందులోనే మనం ఇలా పాలు బెల్లం అంతా మంచిగా కలిసేదాకా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా మిరియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ అంతా ఇలాంచి పౌడర్ వేసి వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఒక 2 to 3 minutes పాటు వీటిని మంచిగా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు సపరేట్గా ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాసు వాటర్ని తీసుకోవాలండి. ఇలా ఈ గ్లాస్ వాటర్ తీసుకొని ఇందులో ఏదైనా ఒక స్టాండ్ని ఇట్లా పెట్టేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న జున్ను పాలని ఇందులో పెట్టేయాలి. సో ఇలా పెడితే ఇదంతా ఆవిరికి మంచిగా గట్టిగా జున్ను బాగా తయారవుతుందండి దగ్గరికి వచ్చేసి. సో దీన్ని ఇలా ఒక 15 minutes పాటు కవర్ చేసి ఉంచాలండి. దీన్ని కుక్ చేసుకునేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే జున్ను బాగా తయారవుతుంది. ఇప్పుడు 15 minutes తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా పాలు నైఫ్కి ఏమాత్రం అంటుకోకుండా ఉండాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అయితే ఇది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం ఒక 20 minutes పాటైనా కూల్ చేసుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారింది. చూడండి ఫ్రెండ్స్, జున్ను ఎంత బాగా ప్రిపేర్ అయిందో. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఇంట్లోనే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి జున్నుని మనం తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి